హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఆర్ఎస్కే ఛానల్కి స్వాగతం. నాకు చాలామంది ఫ్రెండ్స్ అడిగారు ఆయుష్మాన్ మెడికల్ క్లెయిమ్ ఎలా చేయాలి, ఎలా ఫీల్ చేయాలని. దాని మీద మీకోసం నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. మీరు మెడికల్ క్లెయిమ్ ఫీల్ చేయడానికి ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి అక్కడ టీఎంఎస్ పిఎంజే అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఏబిపిఎంజే టీఎంఎస్ అని ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ డాష్ బోర్డ్లో ఏసారి దానికి సంబంధించిన లింక్స్ మీకు ఇక్కడ షో చేయబడుతుంది. మీరు సిఏపిఎఫ్కి సంబంధించిన వ్యక్తులైతే మీరు సిఏపిఎఫ్ రియంబర్స్మెంట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మీకు లాగిన్ టైప్ పడుతుంది. లాగిన్ టైప్లో 3 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఆయుష్మాన్ ఐడి, 2 ఫోర్స్ ఐడి, 3 నోడల్ యూజర్. మీరు ఆయుష్మాన్ ఐడి త్రూ చేయాలనుకుంటే ఆయుష్మాన్ ఐడి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆయుష్మాన్ ఐడి నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది. అదేవిధంగా మీకు ఫోర్స్ నెంబర్ కూడా ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ తర్వాత మీ ఫోర్స్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఏ ఫోర్సో దాన్ని చూజ్ చేసుకోవాలి. మీరు సిఏపిఎఫ్కి సంబంధించిన ఎన్ని ట్రేడ్లు ఉన్నాయో అవన్నీ ఇక్కడ షో చేస్తున్నాయి కదా, దీంట్లో ఏదో ఒక మీ ట్రేడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఆర్పిఎఫ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫోర్స్ ఐడిని ఎంటర్ చేస్తున్నాను. గెట్ ఓటీపీ క్లిక్ చేయండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చాను కూడా మీరు ఎంటర్ చేసుకోవాలి. నేను ముందు క్యాప్చాని ఎంటర్ చేస్తున్నాను. మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పై క్లిక్ చేయండి. లాగిన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు మీ బయోడేటా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఫిల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు, నెక్స్ట్ ఇక్కడ ఓపీడీ అవుట్ పేషెంట్ డీటెయిల్స్, ఐపీడీ ఎవరైనా అడ్మిట్ అయితే ఐపీడీ డీటెయిల్స్. నేను ఓపీడీ సెలెక్ట్ చేసుకుని రైజ్ క్లెయిమ్పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఫిల్ చేసిన ఫామ్ ఓపెన్ అవుతుంది. దాని మీద మనం ఏ డీటెయిల్స్ ఓపెన్ చేయాలో ఆ మొత్తాన్ని మనం ఫిల్ చేసుకుంటాం. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఎక్కడ ఉంటాయి చెక్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఈ 2 ఎడిట్ అవ్వవు, ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి మనం ఇచ్చినవి ఉంటాయి. ఇప్పుడు హాస్పిటల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. హాస్పిటల్ డీటెయిల్స్ ఫిల్ చేయడానికి మీరు ఏ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ చేయించుకున్నారో ఆ హాస్పిటల్ ఏ స్టేట్లో ఉంది ఆ స్టేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఛత్తీస్గఢ్ తీసుకుంటున్నాను. ఆ హాస్పిటల్ ఏ జిల్లాలో ఉంది, హాస్పిటల్ జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రాయ్పూర్ తీసుకుందాం. రాయ్పూర్ హాస్పిటల్ పేరు ఏం పేరు, హాస్పిటల్ పేరు సెర్చ్ చేయండి. నేను ఇక్కడ ఈ హాస్పిటల్ తీసుకుంటున్నాను. హాస్పిటల్ చెక్ చేసుకోండి, ఎన్ఏబిహెచ్ అండర్లో వస్తుందా లేకపోతే నాన్ ఎన్ఏబిహెచా. మీరు వెళ్తే మీకు ఇచ్చే ఫైల్ పైన రాసి ఉంటుంది ఎన్ఏబిహెచా నాన్ ఎన్ఏబిహెచ్ అనేసి. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ అడ్మిషన్ డీటెయిల్స్, మీరు ఏ డేట్న ఓపీడీ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1వ తారీఖున తీసుకున్నాను అనుకోండి. ట్రీట్మెంట్ 1న అయిందా లేకపోతే తర్వాత అయిందా, అదే డేట్న అయితే అదే డేట్ అక్కడ వేసుకొని సేవ్ ట్రీట్మెంట్ చేయండి. సేవ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇది సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్లో మీకు మెడికల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, అంటే మీకు టెస్ట్లు అన్నీ అవుతాయి కదా, ఆ టెస్ట్లకి బిల్ అవుతుంది. ఆ బిల్లు తీసుకొని ఆ బిల్ మీద ఫస్ట్ చెక్ చేసుకోండి. బిల్ నెంబర్ ఏది, ఆ బిల్ నెంబర్ టైప్ చేయండి. ఆ తర్వాత బిల్ ఏ డేట్లో తీసుకున్నారు, ఆ బిల్ పైన మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఆ బిల్ డేట్ తీసుకోండి. తర్వాత దేనికి సంబంధించిన టెస్ట్లు అయ్యావి ఆ టెస్ట్ లిస్టు ఇక్కడ వస్తుంది. ఆ టెస్ట్ పేరు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి రాస్తాను. ఇక్కడ అమౌంట్ ఎంత అయింది ఆ అమౌంట్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్వెస్టిగేషన్ డీటెయిల్ ఆల్రెడీ ఇక్కడ ఈ ప్లేస్లో అమౌంట్ వచ్చేస్తుంటుంది. అదే ఒక బిల్ అయితే ఒకటి,
ఒకవేళ మీకు 2-3 బిల్లులు ఉంటే ఇన్వెస్టిగేట్ డీటెయిల్స్ అయిన తర్వాత దీని కింద ఒకటి వస్తుంది కదా, మళ్ళీ సేమ్ ఫిల్ చేసుకొని మళ్ళీ ఎడిట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చేస్తాను చూడండి, వచ్చిందా? నేమ్ కూడా చేయాలి. నేమ్ చేసిన తర్వాత యాడ్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ డయాగ్నోస్టిక్ యాడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా, వచ్చిన తర్వాత మీకు కింద ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా బిల్ ఏమైనా ఉంటే సేమ్ దాన్ని యాడ్ చేసుకుంటారు. బిల్ నెంబర్, బిల్ డేట్, ఆ తర్వాత దేనికి సంబంధించి టెస్ట్ జరిగింది, ఆ టెస్ట్ పేరు, అమౌంట్ ఎంత అయింది అంతా చేసి మళ్ళీ యాడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే దీని కింద ఇంకో బాక్స్ యాడ్ అయిపోతుంది. సో టోటల్ అమౌంట్ ఇక్కడ మీకు వచ్చేస్తుంది. అది ఏ హోది ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అయిపోయింది. ఆ తర్వాత మనం ఫార్మసీ ఛార్జెస్, మీరు మెడికల్ బిల్లు ఉంటాయి కదా, ఆ బిల్ని కూడా అప్లై చేయి. ఈ రోజుల్లో ఎక్కువ మెడికల్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. సో ఆ బిల్పై చెక్ చేసుకోండి. మెడికల్ బిల్, ఏ రోజు బిల్ తీసుకున్నారో ఆ బిల్ డేటు, ఆ మెడిసిన్ ఏవేవో, ఆ మెడిసిన్ సంబంధించిన చాలా పేర్లు దీంట్లో ఉన్నాయి. దీంట్లో చెక్ చేసుకుంటే ఆ మెడిసిన్ ఉంటే సెలెక్ట్ చేయండి, లేదనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసేయండి డైరెక్ట్ అదర్స్లో తీసుకున్న తర్వాత ఇక్కడ మెడిసిన్ ఏ బ్రాండో ఆ బ్రాండ్ రాయండి. ఒక మెడిసిన్ బిల్లుకి క్వాంటిటీ ఒకటే ఇవ్వండి. దాని మొత్తం మెడిసిన్ బిల్లు ఎంత అమౌంట్ అయితే అయ్యిందో ఆ అమౌంట్ మొత్తాన్ని మీరు ఇక్కడ రాసుకోవాలి. అంటే ఒక బిల్లుకి. సో అదర్ నేమ్లో ఆ బిల్లులో ఏ మెడిసిన్ అయితే ఉన్నాయో ఆ మెడిసిన్ ఒకదాని తర్వాత ఒకటి ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ ఎంట్రీ చేసుకొని యాడ్ ఫార్మసీకి వెళ్తే యాడ్ అయిపోయింది. ఒకే బిల్ ఉండదు కదా, ఫస్ట్ వెళ్తాం ఒక బిల్ తీసుకుంటాం, నెక్స్ట్ 2 days తర్వాత మళ్ళీ ఇంకో బిల్ తీసుకుంటాం. సో అలా ఎన్ని బిల్లు అయితే అన్ని బిల్లులను కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ మళ్ళీ బిల్ నెంబర్ ఇక్కడ యాడ్ చేసుకోండి, బిల్ డేటు, మెడిసిన్ లిస్టు, మెడిసిన్ దీంట్లో ఉంటే ఓకే, లేకపోతే అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఇది ఎలా ఫిల్ చేస్తారో అలా ఫిల్ చేసుకుంటే దీని కింద కాలంలో రోలో వచ్చేస్తుంది. ఆ తర్వాత అదర్ అలైడ్ బిల్స్, మీకు ఇక్కడ ఫార్మసీ బిల్లెస్లో చేయడం ఇబ్బందిగా ఉంది ఇవన్నీ ఫిల్ చేయడం అనుకుంటే ఇక్కడ ఈజీ దొరికిపోతుంది. అదర్స్లో బిల్ నెంబర్ యాడ్ చేయండి, బిల్ డేట్, ఆ తర్వాత అదర్స్ డైరెక్ట్ వచ్చింది. ఏ మెడిసిన్స్ అయితే ఉన్నాయో బిల్లులో ఒక్కొక్క మెడిసిన్ ఎంట్రీ చేసుకోండి. ఎన్ని ఉంటే అన్ని చేసిన తర్వాత క్వాంటిటీలో ఒక బిల్లుకి ఒకటే ఇవ్వండి. ఆ బిల్లు మొత్తం ఎంత ఉన్నాయో ఆ అమౌంట్ రాసుకోండి. అంతేగాని ఒక్కొక్క మెడిసిన్కి ఎంత అమౌంట్ ఉంది అనుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయి అనుకోండి బిల్లో, ఇక్కడ 3 వేసేసి ఇక్కడ అమౌంట్ వేస్తే ఈ ఛార్జెస్ ఇంటూ క్వాంటిటీ 3 తీసుకుంటుంది. సో క్వాంటిటీ ఒకటే వేసుకోండి. ఆ అమౌంట్ మీకు ఇక్కడ షో చేస్తుంది. షో చేసిన తర్వాత టోటల్ అమౌంట్ మీకు క్యాలిక్యులేట్ అయ్యి ఇక్కడ చూపిస్తుంది ఎంత అయిందనేసి. తర్వాత మీరు రిమార్క్స్ ఇక్కడ రాయాల్సింది ఏమంటే పైన క్లెయిమ్ చేస్తున్న బిల్ అన్నీ నా ద్వారా పే చేయబడింది అండ్ ఇవన్నీ కరెక్ట్ అని రాసుకొని తర్వాత ఇక్కడ ఇట్ ఈస్ సర్టిఫైడ్ దట్ ఉంది కదా, దీన్ని చెక్ చేసుకోండి. రాసిన తర్వాత దీన్ని చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్షన్లోకి వెళ్ళి ఇనిషియేట్ క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ అటాచ్మెంట్ టు సబ్మిట్ అని టైప్ చేయండి. యాడ్ అటాచ్మెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ అటాచ్మెంట్లు యాడ్ చేయడానికి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నారు కదా ఫైల్ అప్లోడ్ చేసుకోవడానికి. మనం అప్లోడ్ చేసే ముందు మనం చెక్ చేసుకుంది ఏంటంటే ఇక్కడ ఏవేవి డాక్యుమెంట్స్ మనకి ప్రొవైడ్ చేయడానికి అడుగుతుందో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ముందే మనము పెట్టుకోవాలి. మన దగ్గర పెట్టుకున్న తరువాతనే మనము క్లెయిమ్ని ఇనిషియేట్ చేయాలి. అర్థమైందా? అప్లోడ్ చేసిన తర్వాత పైన ఉన్న సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ క్వారీ అనేది రైజ్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు మంచిగా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.